రాత్రికాల సమయంలో లావేరు గ్రామ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి లావేరు గ్రామంలో మరి యొక్క కూడిక ఘనంగా జరుగుతుంది. అనేక మంది ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. క్రిస్మస్ అంటే సంతోషము, క్రైస్తవం అంటే ఒక మంచి సంస్కారము, క్రైస్తవం అంటే చెడుతనము మాని మంచితనం వైపు నడిపించే ఒక గొప్ప కార్యక్రమం. అందరూ నవ్వుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేద్దాం. నవ్వండి అందరూ, ఎవరు నవ్వట్లేదు. హల్లెలూయా. నవ్వుకి 100 అర్థాలు ఉన్నాయట. నవ్వుకి ఎన్ని అర్థాలు ఉన్నాయి? 100 అర్థాలు ఉన్నాయంట. అంటే మనము దేవుని యందు నవ్వితే, ఒక అమ్మాయి నవ్విందని ఒక అబ్బాయి ఏం చేశాడంట, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడంట. అంటే నవ్వుకి చాలా అర్థాలు ఉంటాయన్నమాట. మనము దేవుని సన్నిధిలో మనము నవ్వినప్పుడు ఖచ్చితంగా మన నవ్వు దేవునికి చేరుతుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. ఈ క్రిస్మస్ రోజున, ఈ యొక్క 30వ తారీఖున ఈ గ్రామంలో ఇంత ఘనంగా క్రిస్మస్ జరుగుతుందంటే ఆ క్రిస్మస్ లో ఉన్న గొప్పతనము, ఆ క్రిస్మస్ లో ఉన్న ఆనందము మనం చూడడానికి బైబిల్లో చాలా వచనాలు మనకి కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభువు మనకు మన జీవితానికి ఒక మాదిరికరంగా ఉండడానికి, ఆయన ఇష్టపడడానికి ఈ క్రిస్మస్ ఒక వెలుగుగా మీ అందరికీ ఈ ప్రాంతంలో నిలబడి. మానవుడు లేకపోతే మనిషి ప్రాణానికి విలువ లేదు, మనిషి శరీరానికి విలువ లేదు. అక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే ఒక ఇద్దరు వేటకి వెళ్ళారట, జింకను వేటాడడానికి. ఒక ఇద్దరు మనుషులు జింకను వేటాడడానికి వెళ్ళారు. మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి ఇద్దరు కలిసి అడవులోనికి వెళ్ళారు. జింకని వేటాడే క్రమంలోనంట మొదటి వ్యక్తి చచ్చిపోతాడు. జింకను వేటాడుతారు, కానీ ఆ వేటాడిన క్రమంలో ఆ మొదటి వ్యక్తి చచ్చిపోతాడు. ఈ రెండవ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? అతడు చచ్చిపోయిన పరిస్థితిని చూసి ఆ యొక్క జింకను పట్టుకొని భుజాన వేసుకొని వచ్చేస్తాడట ఇంటికి. దేన్ని పట్టుకొని వచ్చేస్తాడట? జింకను పట్టుకొని వచ్చేస్తాడట. అందరూ అడుగుతున్నారు, ఏంటి నువ్వు జింకను పట్టుకుని వచ్చావు? ఏడి నీతో పాటు ఉన్నవాడు అంటే, నాతో పాటు ఉన్నవాడు చనిపోయాడు వేటలో అనగానే, మరి అతను తీసుకురాలేదు ఎందుకంటే అతను చనిపోయాడు, అతని ప్రాణానికి విలువ లేదు, అతని శరీరానికి విలువ లేదు. అతని శరీరం ఒకవేళ ఉన్నా లేకపోయినా ఒకటే, ఈ జింక అయితే విలువ ఉన్నది దీనికి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, మనిషి ప్రాణానికి, మనిషి శరీరానికి మరణించిన తర్వాత విలువ లేదు. ఈ రోజున మరణించిన తర్వాత ఒక విలువ కావాలని మనము కోరుకుంటే, ఈ రోజున బాలయేసు మీ దగ్గర పుట్టాలని ఒకవేళ ఎవరైనా ఆశిస్తే ఖచ్చితంగా మీ ప్రాణానికి విలువ ఉంటుంది. హల్లెలూయా. మన శరీరానికి విలువ లేకపోయినా దేనికి ఉంటుందంట విలువ? మన ప్రాణానికి విలువ ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం మధ్యలో మీరు చూసిన సందర్భంలో ఒక సన్నివేశాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువారు మన దగ్గర ఉన్న ఈ యొక్క మంచి తరుణములో క్రీస్తును మనము కలిగి ఉన్న ఈ యొక్క మంచి అవకాశాన్ని ఈ రోజు వినియోగించుకోవాలి. మీకు జ్వరం వచ్చింటే మీరు జ్వరం టాబ్లెట్ వేయాలి. కడుపు నొప్పి టాబ్లెట్ వేస్తే జ్వరం తగ్గదు. తలనొప్పి వస్తే కడుపు నొప్పి టాబ్లెట్ వేస్తే తగ్గదు. ఏ వ్యాధికి అయితే ఆ మందు వేస్తే ఏమవుతుందంట, అది ఖచ్చితంగా తగ్గుతూ ఉంటది. మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా మనం వేస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఈ రోజున క్రైస్తవం ఏం బోధిస్తుందంటే, మనము యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను తెలిసిన వారిని ఇక్కడ కూడుకుని ఉన్నాం. వచ్చారు మీ అందరూ కూడా క్రిస్మస్ యొక్క కూడికలో ఏర్పరచుకున్న ఈ యొక్క లావేరు గ్రామంలో మీ అందరూ వచ్చిన్నారు. ఎందుకు వచ్చినారంటే క్రీస్తును తెలుసుకున్నారు. క్రీస్తు గొప్ప దేవుడని మీరు విని ఉన్నారు. క్రీస్తు గొప్ప దేవుడని ఆయన పాదాల దగ్గరకు మీరు వచ్చి ఉన్నారు. మన యొక్క ప్రతి అవసరత ఆయన దగ్గర ఉందని మీరు ఎదిగి ఉన్నారు. ఒక అద్దం మీరు చూసారనుకోండి, అద్దంలో ఏం కనబడుతుంది చెప్పండి? మీరు అద్దం చూస్తే మీ యొక్క అద్దంలో మీరే కనబడతారు, మీ ప్రతిబింబం కనబడుతూ ఉంటది. ఈ రోజున యేసు క్రీస్తు దగ్గర మనము ఒకవేళ ఉన్న సందర్భంలో మనము యేసు క్రీస్తు మనకు కనబడతాడు. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు చెప్పండి? మీకు ఎవరు కనబడాలి? ఇప్పుడు ఈ కూడికలో మీకు ఎవరు కనబడాలి? ఒకవేళ అర్థము ముందు నీవే కనబడతావు. అదేవిధంగా నీవు ఒకవేళ ఇక్కడ ఈ ప్రాంతంలో యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను తెలుసుకున్న మంచి కూడికిది.
ఈ యొక్క మంచి కూడికలో మీరు ఉన్నారంటే దానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క గొప్ప రక్షణ ఈ యొక్క గ్రామంలో వినబడి ఉన్నది. గ్రామంలో అనేక ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని ఒడిదుడులు వచ్చినా సరే ఏమవుద్దంట 2+2 ఏమవుద్ది? 2+2 4. 2కి 2 కలిపితే ఏమవుద్ది? 4 అవుద్ది. అది ఏమైనా ఎక్కడున్నా ఏమైనా మీరేం చేసినా సరే వాస్తవం ఖచ్చితంగా అదే ఉంటది. యేసు క్రీస్తు నిజమైన దేవుడని, సత్య దేవుడని ఆ యొక్క మాటల్లో మీరు చదువుతున్న మాటల్లో ఒక సన్నివేశంలో అక్కడ కనబడుతుంది. ఏంటంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఒక ఇల్లు లేకపోతే ఒక పరిస్థితి అక్కడ కట్టే పరిస్థితిలో ఆ యొక్క మీరు ఇక్కడ ఏం చేస్తారంటే చెక్కలు కొట్టడానికి వెళ్తారు కదా, చెక్కలు కొట్టడానికి కొంతమంది వెళ్తారు, కర్రలు కొట్టడానికి, చెక్కలు కొట్టడానికి మీరు వెళ్తా ఉన్న సందర్భంలో అక్కడ కూడా ఆ యొక్క రాజుల గ్రంథం మనం మీరు చూసిన సందర్భంలో అక్కడ ఏముందంటే వారు కూడా కొట్టడానికి వెళ్ళారు అన్నమాట. గొడ్డలు పట్టుకుని వెళ్ళారు. గొడ్డలు పట్టుకుని ఆ యొక్క దున్నలు లేకపోతే ఆ చెక్కలు అక్కడ కొట్టడానికి వెళ్ళారంట వారందరూ. అక్కడ ఎలీషా వారి యొక్క శిష్యులు అటువంటి వారు అందరూ వెళ్ళారు. ఆ నదిలోనికి వెళ్ళారంట వారు. ఆ నది ప్రవాహం ఉన్న పరిస్థితిలో అక్కడ వెళ్ళారంట. వెళ్ళిన సందర్భంలో గొడ్డలి కొడుతున్న సందర్భంలో గొడ్డలు ఎక్కడ పడిపోయిందంటే నదిలో పడిపోయిందంట. గొడ్డలు ఎక్కడ పడిపోయింది? నదిలో పడిపోయింది. ఇప్పుడు గొడ్డలి నదిలో పడిపోయింది. ఇప్పుడు గొడ్డలు ఎలా బయటికి తీయాలి అని అక్కడ ఉన్నవారు ఆలోచిస్తా ఉన్నారు. అసలే ఆ గొడ్డలి మందు కాదు, వేరే వాళ్ళది. ఆ గొడ్డలు ఇప్పుడు తీయడం ఎలాగా అని అక్కడ ఆలోచిస్తున్న పరిస్థితుల్లో అక్కడ దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగను, వారతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీటిలో వేశాడంట. వింటున్నారు అందరూ జాగ్రత్తగా? గొడ్డలి నీటిలో పడింది, కొమ్మ నరికి నీటిలో వేశాడు ఆ దైవజనుడు. ఇప్పుడంట ఏం తేలిందంట? గొడ్డలి పైకి తేలిందంట. ఎంత ఆశ్చర్యం అండి! కొమ్మ నరికి గదిలో వేస్తే, నీటిలో వేస్తే ఏం తేలింది పైకి? గొడ్డలి తేలింది. ఎక్కడైనా ఆశ్చర్యంగా ఉంది కదా. బరువుగా ఉంటది కదా గొడ్డలి. ఎలా ఉంటది అందరికి తెలుసు. గొడ్డలి ఎలా ఉంటది? బరువుగా ఉంటది. కొమ్మ ఎంత ఉంటది? కొమ్మ ఎంత ఉంటుంది చెప్పండి? బరువు తక్కువగా ఉంటదా ఎక్కువగా ఉంటదా? చాలా తక్కువగా ఉంటది. మరి ఈ కొమ్మ నీటిలో వేస్తే, కొమ్మ నదిలో వేస్తే గొడ్డలి తాగడం ఏంటి? దేవుని అద్భుత కార్యములు అలాగే ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే గొడ్డలి వంటి నీ యొక్క బరువును, ఈ రోజున కొమ్మ వంటి యేసు ప్రభువారు ఈ రోజున పుట్టడానికి మన దగ్గర ఇష్టపడి వారి గట్టిగా చెప్పని కొడదాం. హల్లెలూయా. ఈ రోజున కొమ్మ వంటి యేసు ప్రభువారు మన దగ్గర ఉంటే గొడ్డలు వంటి మన బ్రతుకులు పైకి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. గొడ్డలు వంటి మన యొక్క జీవితాలు పాపము చేత లేకపోతే అపరాధముల చేత చచ్చిపోయిన మన కొరకు ఒకవేళ ఒక కొమ్మ వల్ల యేసు ప్రభువారు పుట్టారని మీరు నమ్మితే, మీరందరూ నమ్మలేదా? నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మీ అందరూ కూడా నమ్మి ఉన్నారు కాబట్టి, ఆ కొమ్మను విశ్వసించారు కాబట్టి మనము ఇప్పుడు ఎలా ఉన్నామంట? పైకి. అక్కడ ఏముంది చదవండి. అక్కడ ఆ యొక్క గొడ్డలి ఉన్న ప్రదేశంలో కొమ్మ వేయగానే ఏమొచ్చిందంట? అక్కడ గొడ్డలి పైకి తేలింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 వచ్చినదైతే మీకు కనపడతా ఉంటాయి. దేవుని కుమారుడు ఈ రోజున మన దగ్గరకు వస్తున్న సందర్భము, దేవుని కుమారుడు మన దగ్గర జీవిస్తున్న సందర్భము ఈ రోజున మనము తెలుసుకునేలాగా ఒకవేళ ఇష్టపడగలమా? కొంతమంది అంటారు పులిలా బ్రతకాలి, పిల్లిలా బ్రతకూడదు అంటారు. ఎలా బ్రతకాలట? పులిలా బ్రతకాలి, పిల్లిలా బ్రతకూడదు అంటారు. సరే, అటువంటి వారికి పులి పెంచుకుంటావా, పుల్లిని పెంచుకుంటావా అని అడిగాను అనుకోండి, ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడే చెప్పారు పులిలా బ్రతుకుతా అన్నారు కదా. పులిలా బ్రతుకుతా అన్నారు మీరే. మరి పులిలా బ్రతికినప్పుడు మీకు ఒక ఆఫర్ ఇచ్చాను నేను. పులిని పెంచుకుంటారా, పిల్లిని పెంచుకుంటారా? పిల్లిని పెంచుకుంటారు. అని ఇప్పుడు వరకు పులిలో ఎందుకు బ్రతుకుతా ఉన్నారు? మనుషులు లేకపోతే మనుషుల హృదయములు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. మనుషులు ఇక్కడ ఉన్న మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 అదే కనబడుతూ ఉంటుంది. పూర్వకాలం ముందు నానా స్థలములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా
మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో కుమారుడు ఎవరు? ఒక పరిశుద్ధునిగా, ఒక కుమారునిగా, లేకపోతే కన్య మరియ స్త్రీ పురుష కలయిక లేకుండా పుట్టిన పరిశుద్ధుడు కుమారుడు. ఆ కుమారుడు ఇక్కడ ఏ రాబడిందంటే ఆ కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడను. ఎలా మాట్లాడాడు? ఆయన పుట్టుక ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆయన లోకములో ఆయన సంచారం చేయడం ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆయన లోకములో ఆయన ఆ యొక్క యెరూషలేము వీధుల్లోనేంటి, ఆ సమరయ ప్రాంతంలోనేంటి, గలిలయ ప్రాంతంలోనేంటి, ఇవన్నీ కూడా ఆయన నడుస్తూ అద్భుత కార్యములు చేస్తూ ఆయన ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని ఈ యొక్క గ్రామంలో ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్వీకరించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, అక్కడ ఉంది, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన ద్వారా ప్రపంచములను, కింద రాబడి యుగములను, అంటే నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన నిర్మించి ఉన్నాడు. ఒక ధనవంతుడు సముద్రములో వెళ్తా ఉన్న పరిస్థితుల్లో తుఫాను వస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న ఆ పడవ నడుపుతున్న వ్యక్తికి ఆ ధనవంతుడు చెప్తాడు, ఒకవేళ నువ్వు నన్ను రక్షిస్తే, ఇప్పుడు చనిపోయేలా ఉన్నాను, ఒకవేళ నన్ను రక్షిస్తే, నన్ను కాపాడితే, నన్ను తీరానికి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నేను నీకు నా యొక్క ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను అన్నాడట. ఏమన్నాడు? నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను అన్నాడట ధనవంతుడు. కష్టపడి, అతనికి ఆస్తి కోసమైనా కష్టపడి వాళ్ళు ఏం చేశారంటే, ఎలాగైనా సరే మనము ఇతన్ని ఒడ్డుకు చేరుద్దాం అన్న నమ్మకంతో వాళ్ళు ప్రాణాలకు తెగించి ఒడ్డుకు వచ్చేశారు. రక్షింపబడ్డాడు. ఆ యొక్క చావు అతని దగ్గర రాలేదు. ఇప్పుడు అంటున్నాడంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తాను కానీ ఏమన్నాడు? అనుమానం. మరలా అతడు తనలో ఉన్న మాట, ఎక్కడైతే ఆ యొక్క శ్రమ వచ్చిందో అక్కడ పెద్ద ప్రగల్భాలు పలికిన వ్యక్తి శ్రమ పోగానే ఏమంటున్నాడు? కొద్దిగా సందేహిస్తా ఉన్నాడు. ఇదే పరిస్థితి మనుషులైన వారందరూ, లేకపోతే అనేక మంది ఏంటంటే దేవుడు నాకు నా అప్పులన్నీ తీర్చేస్తే నేను దేవుడికి వస్తాను అంటారు చాలా మంది. ఏంటి? నా అప్పులన్నీ దేవుడు తీర్చేస్తే దేవుడి దగ్గరికి వస్తాను, లేకపోతే నాకున్న ప్రతి పరిస్థితి కూడా ఒక మంచి స్థాయికి వెళ్తే నేను దేవుడి దగ్గరికి వస్తాను. ఇంకొంతమంది అంటారు, నేను వచ్చే జన్మలో దేవుడికి వస్తాను. ఏమంటారట? వచ్చే జన్మలో. ఒకటే జన్మ ఉంది. మనిషికి ఎన్ని జన్మలు ఉన్నాయి? ఒకటే జన్మలో. మనుషుల మాటలను విశ్వసించడానికి వీలే లేదు. మనుషుల మాటలు ఏమాత్రం కూడా ఈ లోకంలో ఉండడానికి, లేకపోతే అవి విశ్వసించడానికి అసలు సమయమే లేదు. సమయం ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ రాబడిన మాట ప్రకారము 3వ వచనంలో ఏముంది? అక్కడ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచని రాబడి ఉంటుంది. ఈరోజున ఈ యొక్క మాటను స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నామా? దేవుడు తన కుమారుని మన దగ్గర పంపినాడు. మనుషులను నమ్మడానికి ఏమాత్రం వీలు లేదు. వారి ప్రశ్నలకు సమాధానం మనము ఒకవేళ ఇవ్వాలనుకుంటే యేసుక్రీస్తు యొక్క వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కొంతమంది కఠిన ప్రశ్నలు అడుగుతారు, అర్థం లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక రాజుగారు మంత్రి గారిని అడిగారట. ఏమడిగారు తెలుసా? మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పమన్నాడట. ఏమన్నాడు? ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పమన్నాడట. అవసరమా ప్రశ్న? అది అవసరమా? చెప్పండి, ఆ ప్రశ్న అవసరమా? కాకులు ఎన్ని ఉంటాయి? మనుషులు ఎంతమంది ఉన్నారో లెక్కెట్టమంటేనే చాలా కష్టం. అతను ఏమన్నాడంట? కాకులు ఎన్ని ఉన్నాయి మన రాజ్యంలో? ఇదే ప్రశ్నలు అనేక మంది అడుగుతూ ఉంటారు. దేవుని గురించిన మాటలు
ఒకవేళ వాళ్ళకి వినబడుతున్న సందర్భంలో అడ్డదిడ్డమైన ప్రశ్నలు మన దగ్గర పలుకుతా ఉన్న రోజులు ఇవి. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే సుమయాను ఏం చెప్పాడు అక్కడ, నేను నా యొక్క దేవుడిని నేను తెలుసుకుని ఉన్నాను, దేవుని కోసం నేను నిరీక్షించి ఉన్నాను, దేవుడు నా కోసం పుట్టాడని నేను వేచి ఉన్నాను, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు అంటాడు. అక్కడ మాట ఎందుకు చెప్తున్నాడంటే అతడు దేవుని కోసం అతడు నిరీక్షించాడు. హల్లెలూయా. దేవుని కోసం అతడు కనిపెట్టాడు. ఒక రక్షకుడు పుడతాడు, చీకటి నుంచి వెలుగులోనికి తీసుకెళ్లే ఒక రక్షకుడు, లేకపోతే ఆ యొక్క అంధకారము నుంచి ఆ యొక్క పాపము నుంచి రక్షించగల సమర్థుడు, అశాంతితో ఉన్న ఈ లోకానికి శాంతిని కలుగు చేసే ఒక గొప్ప దేవుడు కోసం అతడు ఏం చేశాడంట, నిరీక్షణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నిరీక్షణ, మన నిరీక్షణ యేసు వైపు ఉన్నదా? ఇక్కడ ఉన్నవాడు అందరూ నిరీక్షణ యేసు వైపు ఒకవేళ ఉన్నట్లయితే చెప్తా ఉంటా మాట. ఇంకొక వచనంలో కూడా మీరు చూస్తారు, చూడండి ఆ యొక్క మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మీకు కనబడుతూ ఉంటది ఆ యొక్క మాట. మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు మీరు అని యేసు ప్రభువే ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాడు అక్కడున్న ఆ శిష్యులైన వారికి. నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు నేను ఎవరినైనా మీరు ఊహిస్తా ఉన్నారు? నేను భూమి మీద ఉన్నాను కదా, మీ దగ్గర సంచారం చేస్తున్నాను కదా, మీతో పాటు నేను నడుస్తూ ఉన్నాను కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే అక్కడున్న ఒక వ్యక్తి, ఒక శిష్యుడు చెప్తా ఉంటాడు అతని గురించి ఏంటంటే, నేను ఎటువంటి వాడిని, సజీవుడైన, నీవు ఎవరు అన్న ప్రశ్నకు అక్కడ సమాధానం ఏంటంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తా ఉన్నారు వాళ్ళైతే సాక్ష్యము. యేసు ఎవరు అని మీకు చెప్పాను అనుకోండి, అడిగాను అనుకోండి, మీరేం చెప్పగలరు? ఆయన అందరిలో ఒకడని చెప్తారు అందరూ. ఒకవేళ ఆయన అందరిలో ఒకడని చెప్తే అర్థమేమి లేదు. అందరిలో ఒకడు కాదు, అందరికీ ఒకే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు, మనం సేవించుచున్న దేవుడు, మన దగ్గర ఉన్న దేవుడు, ఈ రోజున మన దగ్గర ఉన్న సమస్యలన్నిటినీ దేవుడు తీర్చగల దేవుడు. ఒక చిన్న పిల్లాడు ఆ బెలూన్ పట్టుకుని చాలా బెలూన్లు అతను దారాలు కడుతూ బెలూన్లన్నీ కూడా అతడు ఏం చేస్తూ ఉంటాడంటే కడతా ఉన్న సందర్భంలో అవన్నీ చిందరవందర అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఏ బెలూన్ కూడా తిన్నగా ఉండదు. ఒకదానికి గాలిపోద్ది, ఇంకోదాని పక్క వెళ్ళిపోద్ది, ఇంకో బెలూన్ ఇలా ఒక చిందరవందర అయిపోతూ ఉంటది. వెంటనే అతని తండ్రి అక్కడికి వచ్చి వాటన్నిటిని కూడా ఏం చేస్తాడంటే క్రమపరుస్తూ ఉంటాడు, అవన్నీ కూడా సరి చేస్తూ ఉంటాడు. వాటన్నిటినీ కూడా ఒక మంచి డెకరేషన్ వచ్చే విధంగా అతను చేసినప్పుడు ఆ పిల్లాడు సంతోషిస్తూ ఉంటాడు. ఈ రోజున మన దగ్గర మన చుట్టూ ఉన్న సమస్యలు, మన చుట్టూ ఉన్న ఇబ్బందులు, దేవునిని లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్న మన మనుషుల్లో ఉన్న వీటన్నిటి సమస్యలను కూడా ఆయన పరిష్కరించగల దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన గురించి చెప్పడానికి లేకపోతే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనము ఏం చేయాలంట, ఇష్టపడాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 6వ వచనంలో కూడా ఉంటుంది ఏంటంటే ఆయన దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, దేవుడు తన యొక్క రక్షణను మనకి ఇచ్చిన దేవుడు. క్రీస్తుని లేకపోతే క్రైస్తవ్యాన్ని ఈ రోజున అనేక మంది హేళన చేస్తున్న ఈ రోజుల్లో ఆయన సువార్తను ఒకవేళ మనము ఈ యొక్క గ్రామంలో ప్రకటించగలిగే ఒక మంచి వ్యక్తులుగా ఉంటే అనేక మంది అక్కడ విలియం కేరీ లాంటి వాళ్ళు, ఇంకా మీరు చూస్తే సర్ ఆర్థర్ కాటన్ అనే వాళ్ళు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. ఆ కొమ్మను కలిగి ఉన్నారు. ఇంతకుముందే మీకు మొదట్లో చెప్పినాను, ఆ కొమ్మను వారు కలిగి ఉన్నారు. కొమ్మ అంటే యేసు ప్రభువు వారు. ఆ కొమ్మ వారి హృదయంలో ఉంది. వెంటనే వాళ్ళ యొక్క భారభరితమైన సేవను ఈ లోకంలో వాళ్ళు జరిపించి ఉన్నారు. అనేక సంస్కరణలు చేసి ఉన్నారు, చదువులు నేర్పించి ఉన్నారు, వైద్యం అందించి ఉన్నారు, పేదలకు సహాయం చేసి ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే యేసుక్రీస్తు యొక్క గొప్ప మాటలు, గొప్ప ఆసక్తి ఇవన్నీ కలిసిన సందర్భంలో దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఏముండో వచనంలో గొర్రెల దొడ్డులో చూడండి, అక్కడ చదవండి. ఇంకా వేరొక మార్గమున వెళ్ళువాడు, చూడండి ఆ యొక్క వేరొక మార్గమున వెళ్ళేవారి గురించిన మాటలు అక్కడ రాయబడి ఉంటది. నేను చెప్పే మాటలు కాదండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు
ఇక్కడ ఉన్న మాటలు నా నోటి నుంచి వస్తున్నాయేమని బైబిల్లో ఏముందో అదే చెప్తున్నాను. బైబిల్లో ఏం రాస్తుందో అదే చదువుకోవడానికి వీలుగా ఆ వచనం కూడా మరీ చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే మనము ఇక్కడ కూడుకున్నది ఎందుకోసం అంటే ఏదైనా ఒక మాట ఈ సంవత్సరం 2024లో ఏదైనా ఒక మాట ఒకవేళ మీ హృదయంలో ఒకవేళ గుచ్చుకుంటే లేకపోతే ఆ మాట గుర్తుంటే ఖచ్చితంగా ఈ మీటింగ్ ఒక విలువ ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క ప్రతి మాటలో కూడా దేవుని యొక్క వాటిని 2 కొరింథీయులు రాసిన పత్రిక 4:17 కూడా కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. దేవుని యొక్క దృశ్యమైన కార్యములు లేకపోతే అదృశ్యమైన కార్యములు ఎటువంటి విధంగా ఉంటాయన్నది ఆ వచనాల్లో మీరు చూస్తూ ఉంటారు. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక చూడండి, మనము దేన్ని చూస్తున్నాం? దృశ్యమైన వాటిని చూస్తా ఉన్నామా, అదృశ్యమైన వాటిని చూస్తా ఉన్నామా? దేవుడైతే మీకు కనబడ్డు. ఇక్కడ యేసుప్రభు వారు ఇక్కడ కనబడుతున్నారు. మీకు ఎక్కడైనా మీకు కనబడుతున్నారా? యేసుప్రభు వారు ఆయన అదృశ్యుడు, కనబడ్డు, కానీ ఆయన కార్యము చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మీకు కనబడ్డగానే ఆయనను విశ్వసించినట్లయితే యేసుక్రీస్తును పూర్ణ రక్షకునిగా మనము స్వీకరించడానికి మనము ముందుకు వెళ్తా ఉన్నట్టయితే, యోనా అనే వ్యక్తి ఒక పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి మీరు నాశనం అయిపోతూ ఉంటారు, మీ యొక్క పట్టణము నినివే పట్టణము నిర్మూలమైపోద్దని సువార్తను ప్రకటించిన సందర్భంలో రాజుతో సహా అక్కడ ఉన్న వారందరూ గోనె పట్ట కట్టుకుని దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. హల్లెలూయా. రాజుతో సహా ఆ నినివే పట్టణంలో ఉన్న వారందరూ ఏం చేస్తారంట? ఉపవాసం ఉంటారు. రాజుతో సహా అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుని మాటను ఆలకిస్తూ ఉంటారు. యోనా లాంటి మంచి ప్రవక్త అక్కడ చెప్పిన మాటలను వాళ్ళు విశ్వసించడానికే వారు ముందుకు వెళ్ళారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యేసుక్రీస్తును రక్షకునిగా తెలిసిన వారుగా ఉన్నారు. ఈ రోజున మనము ఈ మాట వినబడుతున్న ప్రాంతంలో ఎవరైనా సరే యేసుక్రీస్తు ఒక అవకాశం, మీతో పాటు ఉన్న వాటితో పాటు యేసుక్రీస్తు కూడా ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆయన మీ హృదయంలోనికి వస్తూ ఉంటాడు. ఏదైతే మీ హృదయంలో అవసరమో, ఒక మనిషి జీవితమునకు ఏదైతే అవసరమో, మరణించిన తర్వాత మనిషి జీవితమునకు కావలసినది ఇచ్చే దేవుడు, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, మీరు సేవిస్తున్న దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుని గురించి గొప్పతనము. ఈరోజు క్రిస్మస్ పండుగ, పాత నిబంధన కాలంలో 3 పండుగలు ఉండేవి. పస్కా పండుగని, ఇంకా వారాల పండుగని, ఇంకా ఇంకో పండుగ పర్ణశాలల పండుగని, 3 పండుగలు ఉండేవి. ఈ 3 పండుగలు కూడా వాళ్ళు ఏంటంటే దేవుని యందు లేకపోతే యెహోవా యందు నమ్మిక కలిగి వారు ఏం చేసేవారంటే దేవుడు మమ్మల్ని విడిపించాడని చెప్పి అక్కడ ఒక పస్కా పండుగ చేసేవారు. దేవుడు మాకు పంటలు అన్ని కూడా బాగా అనుగ్రహించాడు, మా పంటలు బాగా పండాయి ఈ సంవత్సరం, దేవునికి మేము కొన్ని సమర్పిస్తామని చెప్పి అక్కడ వారాల పండుగ చేసేవారు. ఆ తర్వాత పర్ణశాలల పండుగ చేసేవారు. ఆ యొక్క యెరూషలేము దగ్గరికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలం నాకు ఆ యొక్క ప్రధాన యాజకుడు వెళ్ళే ఒక మంచి కార్యక్రమం అక్కడ చేసేవారు. ఈ పండుగలన్నీ కూడా వారు ఆచరించేవారు. తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఏం చేశారంటే ఆ పండుగలు చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు పుట్టిన సందర్భమే ఒక పెద్ద పండుగ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం. యేసు ప్రభువు వారు పుట్టిన సందర్భము ఒక పండుగ. ఒకే ఒక పండుగ. ఇప్పుడు మనకి అన్ని పండుగలు లేవు. ఇంకా క్రీస్తును కలిగిన వారందరికీ కూడా ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, కొండ ప్రాంతాలైనా, మైదాన ప్రాంతాలైనా, లేకపోతే ఎటువంటి ప్రాంతాల్లో నివసించినా మీకున్నా, లేకపోతే మనకు కలిగిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభువు వారు చెప్పడానికి ఈ రోజున ఇష్టపడుతూ ఉన్నాను. ఇంకో వచనం మనం చూద్దాం. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు, లేకపోతే ఇంకో వచనం చూడండి, లోక సువార్త 11వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మీరు చూసినప్పుడు అక్కడ ఒక సన్నివేశాన్ని మీరు చూస్తూ ఉంటారు. ఒక ఆమె ఆ యొక్క 10 నాణాలు కలిగిన ఆమె అన్నమాట, ఒక నాణ్యం పోగొట్టుకుంటుంది. అటువంటి సందర్భంలో ఆమె ఆ నాణ్యం కోసం ఆ యొక్క ఇల్లంతా ఊడ్చి ఏం చేస్తుందంటే ఆ నాణ్యం కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ వెతికిన సందర్భంలో ఆ నాణ్యము ఆమెకు దొరికినప్పుడు ఆమె సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె వెతికింది, ఊడ్చింది, కష్టపడింది, సంపాదించుకుంది కాబట్టి
ఆమె ఆ మిగిలిన 9 నాణాల కంటే ఈ ఒక నాణం మీద ఎక్కువ ఆసక్తి మనస్సు ఉంటుంది. ఎందుకంటే దానికి గల కారణం ఏంటంటే ఆమె సంపాదించుకుంది. హల్లెలూయా. ఆమె ఆ యొక్క ఒకవేళ కష్టపడకుండా ఉంటే, ఆ నాణ్యం కోసం కష్టపడకుండా ఉంటే మర్చిపోయేదేమో. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున యేసుక్రీస్తును సంపాదించుకునే ఒక వ్యక్తిగా మనం ఉంటున్నామా? యేసుక్రీస్తును సంపాదించుకునే వ్యక్తులు ఒకవేళ ఎవరైనా ఉండడానికి ఇష్టపడినట్లయితే ఈ రోజున దేవుని యొక్క ఆశీర్వాదాలు, క్రిస్మస్ యొక్క దీవెనలు ప్రతి ఒక్క వ్యక్తిపై ఈరోజున ఉంటా అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవుడు మనసులో మార్చుకునే దేవుడు. తాగుడును మార్చాడు. చాలా మందికి తాగులు అనేకమైన వ్యసనాలు ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంటే, కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. దేవుడు ఏం చేశాడంటే వారిని ఇంకెప్పుడు కూడా తాగుడు వైపు వెళ్లే విధంగా కాకుండా వారు అక్కడి నుంచి బయటకు పరిగెత్తే విధంగా దేవుడు చేస్తున్నాడు చాలా మంది జీవితాల్లో, చాలా మంది హృదయాల్లో. ఈ రోజున ఆడవాళ్ళు తాగేస్తున్నారంట. ఆడవాళ్ళు ఇంటికి తెచ్చుకొని తాగేస్తున్నారు. ఏంటి, ఇంటికి పార్సిల్ తెప్పించుకొని మందు బాటలు తాగేస్తున్నారంట చాలా దగ్గరలో. అంటే ఇటువంటి రోజుల్లో మనం ఉన్నాం. మగాళ్ళే కాదు, ఆడవాళ్ళు. నేను కలకత్తా వెళ్ళాను ఒక రోజు. ఆడవాళ్ళు రోడ్డు మీద నిలబడి సిగరెట్లు తాగేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రోడ్ల మీద. నేను పక్కన నుంచి ఇలా చూస్తున్నాను. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకము లేక మనుషులు ఏం చేస్తున్నారంటే అనేకమైన అలవాట్లకు లోనైపోతూ ఉన్నారు. ఒకవేళ వారు బైబిల్ దగ్గరకు వస్తే, బైబిల్ దగ్గర రావడానికి ఇష్టపడితే ఈ అలవాట్లన్నీ దేవుడు తీసివేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యములు మనము ఒకవేళ చూసేవారముగా ఉంటే చూడడం ఒక వచనం మీరు చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి. వీరి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. చూడండి, ఇక్కడ నాకు కావాల్సిన పదం వచ్చింది. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. చెప్తారా నాయన కథలు ఈ పదం ఏంటి? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మీ మనస్సు మారి నూతన మగుట ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు రూపాంతరము పొందండి. రూపాంతరం అంటే మీ ముఖం చేంజ్ అయిపోవడం, అంటే నల్లగున్నలు తెల్లగైపోవడం కాదు నా ఉద్దేశం. మీ ముఖం చేంజ్ అయిపోవడం అంటే దేవుడి యొక్క ఆ యొక్క వెలుగు మన మధ్యలో ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క కార్యములు ఈమెను చూసినప్పుడు ఈమె దేవుని భక్తురాలు, ఈమె దేవుని విశ్వసించింది, దేవుని కలిగి ఉన్నది, దేవుని కోసం కష్టపడింది. కొంతమంది చనిపోయిన వారు దేవుని కోసమే చనిపోయింది అంటారు కొంతమంది. హల్లెలూయా. దేవునిలోనే చనిపోయింది. మన దేవుని యొక్క శక్తిని తెలుసుకున్న అనేక మంది రోజున ఇదే మాటను చెప్పగలరు. అదే మాట మన దగ్గర వినబడిన సందర్భంలో మన మనసు మారి నూతనమై దేవుని యొక్క కార్యములను నెరవేర్చే ఒక మంచి వ్యక్తులుగా ఒకవేళ మనం ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా? కొన్న అయిన దేవుడు ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు. ఒక కొమ్మగా ఆయన మన మధ్యలో రాబోతూ ఉన్నాడు. గొడ్డల వంటి మన బ్రతుకు నీటిలో పడిపోయి ఆ యొక్క ఏమాత్రం కూడా బయటకు రాని పరిస్థితిలో ఉన్న బ్రతుకులకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక కొమ్మ వలె ఆయన వచ్చి మనలను పైకి తేలి ఆడే కర్మంలో ఆయన ముందుకుంటాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని యొక్క ప్రేమ, అటువంటి గొప్ప దేవుని యొక్క శక్తిని ఈ రోజున తెలుసుకోవడానికి కొంతమంది వచ్చిన్నారు. ఎంతమంది ఆయన ఆరాధించున్నారు. పాటల ద్వారా ఆయన ఆరాధించున్నాం, మంచి వాద్యముల ద్వారా ఆరాధించున్నాం, మంచి మాటల ద్వారా ఆరాధిస్తూ ఉన్నాం, వాక్యం చదువుల ద్వారా ఆరాధిస్తూ ఉన్నాం. క్రీస్తును కలిగి ఉన్న ఎవరు కూడా ఈ లోకంలో ఖచ్చితంగా ఆయన వెలుగును చూస్తూ ఉంటారు. క్రీస్తు వెలుగు నాకు కావాలి, క్రీస్తు వెలుగులో నేను జీవించాలి, నీ కొరకే నేను జీవించగలిగే ఒక మంచి మనస్సును కలిగి ఉండాలి ప్రభు అని నేను విశ్వసిస్తానని ఎంతమంది అయితే ఈ రోజు అనుకుంటూ ఉంటారు. వారందరికీ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నట్టే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరికీ నూతనమైన మార్గంలోనికి, నూతనమైన కార్యములు జరిపించే విధంగా దేవుడు తయారు చేస్తూ ఉండడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా,
లావేరు గ్రామ ప్రజలారా, క్రిస్మస్ సందర్భంలో ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తును ఒకవేళ తెలుసుకోవడానికి, లేకపోతే క్రీస్తును ఒక మంచి దేవునిగా మనము ఈ రోజున చూడగలగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని యొక్క కృపలు మనకు ముందుగా దేవుడు దయచేయగలడు. ఆయన మనలను వ్యక్తి పట్టుకునగలడు. క్రీస్తును మనము సంపాదించుకుంటే ఈ లోకంలో దేన్ని సంపాదించుకోకపోయినా మనకు అనవసరము. జ్ఞానులైతే బంగారం అర్పించారు యేసుప్రభువుని చూసి, జ్ఞానులైతే ఆ యొక్క సాంబ్రాణిని అర్పించారు దేవుని దగ్గరకు వచ్చి, జ్ఞానులైతే ఆ యొక్క బోళను అర్పించారు దేవుని దగ్గరకు వచ్చి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఈ రోజున మీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే అది బంగారం కంటే ఎక్కువ. హల్లెలూయా. ఈ హృదయం దేవునికి సమర్పిస్తే అది సాంబ్రాణి కంటే ఎక్కువ. హల్లెలూయా. ఈ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే అది బోళము కంటే ఎక్కువ. ఎటువంటి గొప్ప దేవుని ఈ రోజున గొప్ప చేసే గొప్ప కార్యక్రమంలో దేవుడు మనల్ని ఉంచును గాక. అటువంటి గొప్ప కార్యక్రమంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. 2024 సంవత్సరం నుండి మరలా 2025 సంవత్సరం వరకు దేవుని యొక్క కృపలు మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయను గాక. అటువంటి గొప్ప కార్యములో దేవుడు మన హృదయంలో జరిపించును గాక. కొమ్మైన దేవుడు మన దగ్గర, మన హృదయంలో వెలసును గాక. క్రీస్తును సంపాదించుకునే ఏకైక వ్యక్తులుగా లోకములో అనేక మందికి మాదిరికరమైన విశ్వాసులుగా లావేరు గ్రామంలో మనం ఉండుము గాక. హల్లెలూయా. దేవుని మనం ఈ రోజున ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క గణపరిచున్నాం, దేవుని ఆరాధించున్నాం. దేవుని కృపలు ఈ యొక్క గ్రామంలో ఉండాలని మనం అందరం కూడా తల్ల వంచుదాం. ఈ గ్రామం కోసం, లేకపోతే మన యొక్క హృదయంలో వాక్యం వ్యక్తపడి నిమిత్తం ప్రార్థన చేసే ఒక మంచి కార్యక్రమంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క కృపలు, యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన దృక్పథము, అనేకమైన కార్యములు ఈరోజు దేవుడు మనకు దయచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టపడిన